హాయ్ హలో ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండోయ్, మామిడికాయలు తెంపుతున్నాను. మామిడికాయలు అంటే ఎంతమందికి ఇష్టం అండి. మామిడికాయలు అనగానే నోర్లు ఊరుతున్నాయా అండి? అందరికీ ఊరుతాయండి. వాటి స్పెషలే అది కదా. చాలా అంటే చాలా ఉన్నాయండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా కావాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మా అడ్రస్ పెట్టండి, నేను మీకు పంపిస్తాను. ఫుల్ కాయలు ఉన్నాయండి. నిజంగా అవన్నీ ఏం చేస్తున్నాయి, వట్టిగానే రాలిపోకటండి. మా సైడ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఊరు కదండి, చాలా కోతులు ఉంటాయి. ఆ కోతులని తిని పడేయడము, గాలి వచ్చిందంటే రాలిపోవడము, అట్లా ఇది అవుతున్నాయండి. అవి వేస్ట్ అవుతున్నాయి కాయలండి. నిజంగా తెంపే వాళ్ళు ఎవరు లేక పెద్ద చెట్టు అండి. అందినట్టు నేను తెంపుతున్నాను. నేను తెంపాను. తెంపిన తర్వాత అమ్మ మందు పెట్టి ఐదు పండు పెడుతుందండి, అప్పుడు తింటా. నిజంగా ఎంత పెద్దగా ఉన్నాయండి, ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉన్నాయండి. లడ్డు బాబుని కరెక్ట్ పట్టుకోరా అంటే మమ్మీ నెత్తి మీద పడితే కావచ్చు అని ఆడు భయపడుతూ ఉన్నాడు. నాకు అమ్మో మెడలు నొస్తున్నాయండి. చాలా ఇట్లా పైకి చూసుకుంటే దింపడం అంటే చాలా ఇబ్బంది అయింది. అయినా కూడా పర్లేదు, కొన్ని తెంపినాం, కొన్ని కింద పడతా ఉంటే పట్టెలని పగులుతూ ఉన్నాయి. కొన్ని పగిలినాయి కాయలు, కొన్ని మంచిగా ఉన్నాయి. ఇవి తెంపినా అండి. మెడలు మస్తు వస్తున్నాయండి పైకి చూసుకుంటే తెంపితే. నిజంగా ఇంత ఇటు చూస్తూనే ఉంటేనే నోరు ఊరుతుంది కదండి. పచ్చికాయలకు నూనె, మీరము, ఉప్పు, కారం అన్నీ పెట్టుకొని లైట్గా తేనె వేసుకొని తింటే ఏమన్నా ఉంటుందా అండి, నోరు ఊరుతూ ఉన్నది. చూడండి ఎంత బాగున్నాయో కాయలు. ఫుల్ కాయలండి, విపరీతమైన కాయలు. లడ్డు బాబు చూడండి, మా అమ్మ మా లడ్డు బాబు భయపడుతున్నారు కాయలు ఎక్కడ వాళ్ళ మీద పడేస్తాను అని. నేను అట్లా పడేస్తానా ఫ్రెండ్స్? వాళ్ళే భయపడుతున్నారు. వాళ్ళు కరెక్ట్ పట్టక సగం కింద పడితే పట్టెలు పగిలినాయి. ఆ పక్కలంగా మిగిలినాయి, మేము తీసుకున్నాం. వదిలేసిండు ఆల్రెడీ మా లడ్డు బాబు. వాడికి వెయిట్ సరిపోక వదిలేసిండు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కాయలు. నిజంగా తెంపడం అయిపోయిందండి. ఇక సాయంత్రం అయింది, అష్టచమ్మ ఆడుతున్నాం సరదాగా. నేను అమ్మ అష్టచమ్మ ఆడుతున్నాము ఇంటి ముందు. అయితే తెంపినాము, కొంచెంసేపు టీ తాగినాము, అష్టచమ్మ ఆడినాము. ఆడుతుంటే లడ్డు బాబు మొత్తం తొండే అండి. మా లడ్డు బాబు అస్సలు గెలవనియట్లేదు, మొత్తం తొండే పెడుతుండు. మా అమ్మని నన్ను మొత్తం తొండే ఆడిండు. అస్సలు అట్లా కాదురా అంటే విన్నాడు. చంపకముందే చంపుడు మంది ఇయ్యకముందే మేము తెంపడం అయిపోయింది. ఇక మా అల్లుడు వచ్చిండు. అల్లుడు కూడా కొంచెంసేపు తెంపుతాడు. అల్లుడు తెంపుతూ ఉంటే ఆయన చాలా పెద్ద ఉన్నాడు. ఇక మా కోడలు అల్లుడు పట్టుకుంటూ మా అమ్మను మా కోడలు పట్టుకుంటే మా అల్లుడు తెంపుతాడు కాయలు. ఎడిటింగ్ వేసుకున్న హైట్ ఉన్నాడు కాబట్టి ఆయన తెంపిండండి. ఆయన ఏంటంటే ఇంక ఇట్లా తెంపుకుంటూ క్యాచ్ పడుతుండు, చేతితో క్యాచ్ పట్టుకుంటూ అందులో వేస్తుండు కాయలు వగలకుండా. మళ్ళీ నేను వచ్చిన పట్టనికి ఆయన అక్కడికి ఎక్కిండు. ఇక్కడ ఉంటే తెంపినాము. లాస్ట్కి చెట్టు ఎక్కిండు. చెట్టు ఎక్కి చాలా కాయలు 2 బస్తాల వరకు కోసిండు. అన్ని సగం బస్తా వరకు కిందనే పడ్డాయి ఫ్రెండ్స్. కింద పడి పగిలినాయి. అవి ఇంకా పచ్చడికి పని చేయవు కదా. ఓకే, మరి చూడండి ఎన్ని కాయలు ఫ్రెండ్స్. నిజంగా నోరులు ఊరుతున్నాయా? ఎవరికైనా కావాలంటే రండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక అమ్మ అన్ని సంచులు వేస్తుంది. ఆ సంచి ఫుల్ అయ్యే వరకు తెంపినాం ఫ్రెండ్స్. సంచి ఫుల్ ఎందుకంటే నేను కూడా తెచ్చుకోవాలి కదా. మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోతాయి కదా. నెత్తి మీద పడితే ఏమనేసి ఇట్లా పట్టుకుంటున్నా. నమ్మేరుతుందండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో కామెంట్